రైట్. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉదయం ఒక చేదు వార్త అనేది వినే పరిస్థితి వచ్చింది. రామోజీరావు గారు మరణించారు. ఈరోజు ఉదయం 4:50 సమయంలో ఆయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు అనేది అయితే మనకు ఒక తెలుస్తుంది. రామోజీరావుకు తెలుగు ప్రజలతో ఒక పెద్ద విడదీయరాని ఒక అనుబంధం ఉందని చెప్పాలి తెలుగు ప్రజలకు. ఎందుకంటే రోజు ఉదయం చదివే దినపత్రిక, అటు మీడియా రంగంలో ఈటీవీ వంటి తెలుగు ప్రజలతో పెనువేసుకుపోయింది ఆయన బంధం. అంతేకాదు ఈనాడు ప్రత్యేక వ్యవస్థాపకుడిగా, ప్రచురణకర్తగా, అటు చిట్ ఫండ్ రంగంలో మార్గదర్శి చిట్ ఫండ్స్, పచ్చళ్ళ వ్యాపారంలో ప్రియా పచ్చళ్ళు, ఇలా అనేక వ్యాపార సంస్థలకు దిగ్గజ నేతగా, అగ్రగామిగా గొప్ప స్థాయికి వెళ్ళిన వ్యక్తి అని చెప్పవచ్చు. ఇక ప్రముఖులు అందరూ కూడా రామోజీరావు గారి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రామోజీరావు మృతి పట్ల రాజకీయ సినీ ప్రముఖులు అందరూ కూడా సంతాపం వ్యక్తం చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం కేసీఆర్, కిషన్ రెడ్డి గారు, చిరంజీవి, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, మంచు విష్ణు, ఇలా రామోజీరావు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియపారు వీళ్ళంతా కూడా. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లాలో రామోజీరావు గారు జన్మిస్తే ఈనాడు దినపత్రికను 1974 ఆగస్టు 10వ తారీఖున విశాఖపట్నంలో ప్రారంభించారు. ఈనాడుతో పాటు సితారా సినీ పత్రిక నడిపారు. హైదరాబాదులో అంతర్జాతీయ స్థాయిలో ఫిలిం సిటీని నిర్మించారు. 2016లో భారత ప్రభుత్వం రామోజీని పద్మభూషణ్తో కూడా సత్కరించింది. ఇక తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే రామోజీరావు మృతి పట్ల ఆయన కూడా స్పందించడం జరిగిందండి. జగన్మోహన్ రెడ్డి గారు రామోజీరావు మరణ వార్త వినగానే ట్విట్టర్ వేదికగా తాను కూడా స్పందించారు. మీడియా దిగ్గజం రామోజీరావు మరణం చాలా దిగ్భ్రాంతికి గురి చేసిందని అన్నారు మాజీ సీఎం జగన్ గారు. తెలుగు పత్రికా రంగానికి దశాబ్దాలుగా ఆయన ఎనలేని సేవలు అందించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. రామోజీరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేయడం జరిగింది. వాస్తవానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అయితేనేమి, ఇప్పుడు ప్రస్తుత జగన్మోహన్ రెడ్డి గారికి అయితేనేమి ఒక నెగిటివ్ షేడ్ను నింపడంలో ఈనాడు రామోజీరావు గారి పాత్ర కూడా చాలా పెద్దదే. కానీ శత్రువు మరణాన్ని సైతం మనం ఖచ్చితంగా దిగ్భ్రాంతికి గురి చేయాల్సిన అవసరం ఉంది. బాధగా మనం మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది. ఏం చేశారు అన్నది పక్కన పెడితే రాజకీయాల్లో ఒక రాజకీయ క్రీడలో భాగంగా అదంతా జరిగింది. అదంతా ఒక ఎత్తు అయితే ఖచ్చితంగా మరణ వార్తను జీర్ణించుకోలేని పరిస్థితే. శత్రువు అయినా సరే, మిత్రువు అయినా సరే స్పందించే తీరు మారాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితే. ఏదేమైనప్పటికీ అందుకు దిగివచ్చిన ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి నిజంగా శభాష్ చెప్పవచ్చు. ఏదేమైనా అన్ని పరిణామాలు బాగుంటే బహుశా ఈరోజు అని అంత్యక్రియలకు జగన్ గారు కూడా వచ్చి నివాళులర్పించి వెళ్ళే పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి చూడాల్సిన అవసరం అయితే ఉంది.